యేసు ప్రభు చెప్పిన మాటలు కొన్ని వింటే మనకి నిజంగాను ఎంత తెలివితేటలు వస్తాయో, ఎంత అభివృద్ధి మనం అవుతామో తెలియదు. అలాంటి మంచి మాటలు ఆయన చెప్పిన బోధలు నిజంగా ఆ రోజుల్లో ఆయన బోధలు చెప్తుంటేనే తన శిష్యులు పరిగెత్తుకుని వెళ్ళేవారు. యాక్చువల్లీ చెప్పాలంటే 72 మంది శిష్యులు ఆయనకి. మరి చాలామంది శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళేవారు. అయితే ఆయన కఠినమైన బోధల్ని వాటిని వాళ్ళు వినలేకపోయారు. ఎందుకంటే నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి, అబద్ధము కాదు, ఎన్నో రకాలుగాను. ప్రభు వెనకలు వెంబడించితే డబ్బులు, ధనం ఇలాంటివి రావు. కేవలం ఏంటంటే పరలోక సంబంధమైనవి, దేవుడు ఏంటి, దేవుని ఇదేంటి, దేవునిలో మన నిత్యజీవంకి సంబంధించిందంతా ప్రభులో ఉంటుంది. అయితే కొంతమంది డబ్బు, ధనాలు అన్నీ విడిచిపెట్టి కూడా ఆయన వెనకతల వెంబడించారు శిష్యులు. అయితే యాక్చువల్గా చెప్పాలంటే 72 మంది శిష్యులు. లాస్ట్కి మిగిలిన ఎంతమంది అంటే 12 మంది. అందులో కూడా ఇస్కరియోతు యోధ డబ్బు కాల్చిపడి ప్రభువు నమ్మాడు 11 మంది. ఆ తర్వాత ఇంకొక శిష్యుడు వస్తాడు, అప్పుడు 12 మంది శిష్యులు లెక్క అదే ప్లేస్కి వస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు చెప్పిన బోధలు అంత గొప్పది. అయితే ఇందులో 10 ఆజ్ఞల్లో నిర్గమకాండంలో ఉంటుంది. 10 ఆజ్ఞల్లో తండ్రి అనే దేవుడు చెప్పింది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నీ పొరుగువారిని ఎద్దైనను గాడిదైనను దొంగలించకూడదు అని నిర్గమాకాండంలో చాలా ఉన్నాయి. అదే అంటే నిర్గమాకాండంలో దేవుడు యెహోవాకి కాదు, ఆ మోసే గారికి చెప్పిన విషయాలు. ఉన్నవాడును నేను అనువాడును అని, నా పేరేం పేరు తెలుసా, ఉన్నవాడును అనువాడును అని మోసే గారికి చెప్పాడు దేవుడు. అగ్ని పొదల్లో ఆయన మామ మందం మేపుతున్నప్పుడు సిపారనిచ్చి పెళ్లి చేస్తారు కదా, అక్కడ దేవుడు మాట్లాడతాడు మందరం, అక్కడ పొదల నుంచి కనబడి, మోసే ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడుము, ఇక్కడ నేను నా పేరు ఉన్నవాడు అనువాడు, నీ వెళ్ళు, నీ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ అద్భుతం పాము చేయి, వాళ్ళు కూడా పాములు చేస్తారు, నువ్వు ఆ పాము వేయగానే ఆ పాములన్నింటినీ తినేస్తుంది, ఇల్లు మోసేయి అని చెప్పాడు. సరే ప్రభువా, ఉన్నవాడు అనువాడు అని చెప్పు అన్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు బైబిల్లో వెనక్కి కొన్ని మాటలు ఆలోచిస్తాం. దేవుని పేరు ఉన్నవాడు అనువాడు. మరి అబ్రహాంకి ఇద్దరు వారితో హాగర్ ఏం చెప్పింది? అల్లా. ప్రపంచం అంతా అల్లా కూడా నమ్ముతూనే ఉన్నారు. అయితే ఆయన పేరు ఉన్నవాడు అనువాడు. యేసుప్రభుడు కూడా నువ్వు ఎప్పుడు వాడవు, నీ వయసు ఎంత, నీవు మాకు బోధిస్తాను అని ఆలయాలకు వెళ్ళి బోధించేవాడు ఆయన. 8 సంవత్సరాల పిల్లలప్పుడు 10 కూడాను పస్కా పండగకి వెళ్ళేటప్పుడు, తల్లిదండ్రులకి వెళ్ళేటప్పుడు జెరూసలేం దేవాలయాన్ని బోధించాడు. మీకు తెలుసు ఆ క్రీస్తు వాడు పుడతాడని. ఆయన నమ్మలేదు జనాలు. అన్ని గ్రంథాలు చదివేస్తాను కానీ లోతుకి వెళ్ళట్లే. కాలం, భూమి ఎప్పుడు సృష్టింపబడ్డది? ఎన్నో వందల సంవత్సరాలు, 1000 సంవత్సరాలు. ఇప్పుడు యేసు పుట్టకముందు ఏ దేవుడు అన్నాడు? అల్లాయే కదా. అంటే ఉన్నవాడు అనువాడు దేవుని పేరు. అల్లా అంటే దేవునికి విధేయతలు అని అర్థం, అంతేగాని అల్లా అదొక పేరు కాదు. జనాలు ఇది ముస్లిమ్స్ అంటే దేవునికి లోబడిన వారు. అల్లా అంటే గాడ్. అల్లా అంటే దేవుడు అని అర్థం. ముస్లిమ్స్ అంటే దేవునికి లోబడిన వారు అనేది. అందులో ఇంక దేనికి కాకుండా పక్కన పెడదాం. సరే, ఇక్కడ ఈ ఒక యేసుప్రభు చెప్పింది దీంట్లో వింటి చెప్తే ఎక్కడైనా పేరు చెప్పాడా? నా తండ్రి అల్లా అని కానీ, నా తండ్రి యెహోవా అని కానీ ఉంటే ఎవరైనా నాకు మెసేజ్ ద్వారా యేసుప్రభు నోటితో చెప్పండి. యోహాను సువార్త, మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త. ఈ సువార్తలు మార్కు రాశారు మార్కు సువార్త, మత్తయి రాశారు మత్తయి సువార్త. వీళ్ళ పేర్లు, వాళ్ళ శిష్యులు అక్కడ జరిగిన విషయాలన్నీ చూసి విలేకరులు ఎలా రాస్తారో ఆ రాసినవి, అబద్ధం కాదు ఈ 4 సువార్తలు కూడాను. మరి ఇవన్నీ యెహోవా అంటే కొంతమంది నేను ఉన్నవాడును అనువాడునని దేవుడు చెప్తే, వీళ్ళు సొంతంగాను ఇశ్రాయేలు ఆ మన్నా తిని ఆ సముద్రం మీద దాటి వచ్చినప్పుడు మోసే గారు అక్కడ సినాయి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు, 10 ఆజ్ఞలు తెచ్చి వీళ్ళకి ఇద్దామని. ఇచ్చేలోపే వీళ్ళ దేవుడు బొమ్మలు దూడపోయేలాగా తెచ్చేసి యెహోవా అని ప్రార్థనలు చేసి ఇశ్రాయేలు తయారయ్యారు. అయితే ప్రభు వచ్చింది కూడా ఇశ్రాయేలు గురిండి కదా. ఇశ్రాయేలు ఎవరు? యాకోబుకే అక్కడ స్తంభం పెట్టి నీకు ఇశ్రాయేలు అని చెప్పాడు. యాకోబు గోత్రం వాళ్ళకి ఇశ్రాయేలు. అక్కడ లాబాను మామ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి అన్నయ్య మోసం చేసి వెళ్ళాడు కదా, మధ్యలోనే ఒక స్తంభం తీసి తల కింద పెట్టుకున్నాడు కదా యాకోబు. అక్కడ ఆకాశం నుంచి కిందకి మీదకి ఒక నిచ్చెనపై
దేవదూతలు వస్తుంటే చూసి దేవుడు మాట్లాడి యాకోబు అని దేవుని కాలు కూడా పట్టుకుంటా వదలరు వరాలు ఇచ్చే వరకు కూడాను. అప్పుడు చెప్తాడు కదా, ఈ దేవుడికి ఒక తల కింద ఒక రాయి పెట్టుకొని పడుకున్నట్టు అదే అక్కడ స్తంభం వేస్తాడు, ఇదే ఆలయం కట్టాలి. అవన్నీ చేస్తే అప్పుడు నువ్వు ఇశ్రాయేలీయుడు అవుతావు అని ఆశీర్వది దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు, అదే ఇశ్రాయేలు. కానీ దేవుని వల్లే పుట్టారు ప్రతి మనిషికి, రక్తం వల్ల మనసు ఇచ్చట వల్ల కాదని యోహాను సువార్తలో ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి కూడాను దేవుని వల్ల కలిగిన వాటి గుర్తుపెట్టుకోవాలి, దెయ్యం వల్ల మాత్రం కాదు. కాబట్టి ఇశ్రాయేలు కూడా దేవుని వల్ల కలిగి, కాకపోతే ఇశ్రాయేలుకి ఎందుకంటే అక్కడ ఈ ఇశ్రాయేలు జనాలు ఇడిపించుకొచ్చాడు, అన్నీ చేశాడు. సముద్ర తీరంలోకి వచ్చేటప్పుడు మన్నా తిన్నారు, పూరిడి పెట్టెలు తిన్నారు, అన్నీ తిన్నారు. మోసే గారు ప్రార్థన చేసి 10 ఆజ్ఞలు తెస్తామనే లోపు వీళ్ళు మళ్ళీ పాపంలో దిగిపోయారు. అక్కడ యెహోవా ఒక దేవుడని ఒక దూడ బొమ్మలని పెట్టేశారు. అసలేం దేవుని తలకి ఈ మోసే అంటది కూడా ముస్లిం ఖురాన్లో ఉంది, అన్నీ ఉన్నాయి ఖురాన్లో. ఒరిజినాలిటీ దేవుడు వాళ్ళు అందుకే దేన్ని యేసు కూడా దేవుడు కాదు ప్రవక్త అన్నారు. అంటే ఎందుకంటే అంత పర్టికులర్ దేవుడు చెప్పాడు కదా, నేల కింద కానీ దేని కింద ఏ రూపం నువ్వు సాగల పడకూడదు దేవుడు చెప్పాడు కనుక వాళ్ళు ఆ నిబంధన యేసు కూడా ప్రవక్త అనేస్తారు. అంటే అసలేం దేవుడు నమ్ముతాను రాదు అల్లాని. యేసు కూడా నేను ఆది ఎందు ఉన్నాను, ఇప్పుడు ఎప్పుడు ఉన్నాను, తండ్రి ఎందు నాయన తండ్రి నాలో నుంచి మాట్లాడతానని చెప్పాడు. ఇక చాలా జాగ్రత్తగా ఆలోచించారు. యేసు కూడా బాప్తిస్మం తీసుకున్నాడు, ముస్లిమ్స్ లాగా మామూలుగా సున్నతి కూడాను చేయించుకోండి 8వ దినమన్న. అయితే యేసు సున్నతి చేసుకోండి ముస్లిమ్సా, బాప్తిస్మం తీసుకొని క్రిస్టియన్సా అంటే నేను దైవ గ్రంథాన్ని విడగొట్టడానికి రాలేదు, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి అన్నాడు. అంతే, అసలేని దేవుడు పంపిస్తే నేను వచ్చానని చెప్పేశాడు. ఉన్నవాడు అనువాడు అసలేని దేవుడు ఆయన. అల్లా అంటే విధేయత, దేవుడు గాడ్ అని దేవుడని, అల్లా అంటే దేవుడని, అది ఉన్నవాడు అనువాడని. అక్కడికి వెళ్ళిపోతాం. యేసు ప్రభు వచ్చి అందుకే వాళ్ళు యేసు ప్రభు నమ్మరు, ప్రవక్త అని అంటారు. కాదు, ప్రవక్త వేరే, యేసు ప్రభు వేరే. ప్రవక్తలు కేవలం దేవుడి గురించి ప్రకటిస్తారు. చనిపోయిన లేచిన వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు సమాధి చేయబడినా లేచిపోయాడు, అందుకే దేవుడు ఆయన. తర్వాత ప్రవక్త అంటే యోహాను ప్రవక్త అంటారు. యేసు ప్రభు గారు ముందు 6 నెలలు పడతాడు. ఆయన ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు కదా, నా వెనక వచ్చినట్టు శక్తివంతుడు, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం మీకు ఇచ్చును, ఆయనే లోకరక్షకుడు, ఆయనని అంతా ఆయనే నడిపేస్తాడు, ఆయనే దేవుడు అని చెప్పేశాడు. అంటే ఎందుకంటే ఈ భూమి అంతా నిండిపోతుంది, పాపం పెరిగిపోతుంది. కాబట్టి ఆ దేవుడే, ఆదిలో ఉన్న దేవుడే నీటి జలముల మీద అల్లాడుచున్న దేవుని ఆత్మ అల్లాడుచుందని ఆదికాండంలో ఉంటుంది. ఆ దేవుడే ఒక ప్యాకేజ్, పరిశుద్ధాత్ముడు వచ్చి శరీరధారిగా ఒక ప్యాకేజ్ భూమి మీదకి వచ్చింది. కంటికి కనబడాలి కాదు, శరీరంగాను కనబడి మళ్ళీ ఆత్మ అయిపోయాడు కదా. దేవుడు సమాధి లేచిన తర్వాత నేను దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మయ్య ఉన్నాడు. నన్ను ఆరాధించినాడు ఆత్మతో సత్యంతోని ఆరాధించవలి అన్నాడు. విగ్రహ బొమ్మలు కానీ ఏమనే వద్దని ఇచ్చాడు. అయితే ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని నాకు ఆజ్ఞ చెప్పాడు. ప్రపంచంలో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలంటే ఎవరు కూడా ప్రేమించలేకపోతున్నారు. ఇదొక విషయం. ఏంటంటే ఎప్పుడు నువ్వు పక్కవాడికి అది లేకపోతే ఆడి సామాన్ ఏదైనా చూడరా బాబు అంటే అక్కడ అమ్మేసి ఇటు తీసుకుంటాడు. ఎక్కడికెక్కడే మోసం. ఎక్కడైనా మీ పక్కవాడిని ప్రేమించాలి. పక్కిల్లు ఎదురిల్లు అనుకో, నా పక్క మొక్కలు చెట్లు ఉంటే పళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆడు లేనప్పుడు 2 కొబ్బరి బాండాలు పడితే ఇటు తీసుకుంటాడు. అందుకే నిర్గమాకాండంలోన అన్నీ ఉంటాయి. ఏముంటాయి అంటే మొత్తం ఏదైనా ఒక ఎద్దు కానీ ఏదైనా పక్కింటి నుంచి దొంగేస్తే ఎద్దు దొరికినప్పుడు 2 ఎద్దులు కలిపి ఇవ్వాలంట. పక్క సేలు అంటే ఈ సేను తీసేస్తాడు, అక్కడ వెళ్ళి దాచేస్తాడు. ఏమైనా దొరికితే దొంగ డబుల్ ఇవ్వాలి దానికి అని నిబంధనలు ఎప్పుడో పెట్టారు. ఈ దొంగతనాలు అన్నీ ఉంటాయని దేవుడు ఎప్పుడో పెట్టాడు మానవుడిని ఉద్దేశించి. అలాగే ఎక్కడికి వెళ్ళినా అగ్గి మంటలు పెట్టేస్తాం ఒకదారి అడి దొరికితే అడి కొట్టేస్తారు. 24 గంటలు రక్తం వచ్చినప్పుడు దాన్ని విడిపించాలని చెప్పారు. అడిగి కొంత నష్టపరిహారం ఇవ్వాలి. ఇవన్నీ జరుగుతాయని చెప్పి కోడి పెట్టలు దొరికితే పక్కింటి దీడి కొట్టేస్తారు. అందుకే ప్రభువు ఏమన్నాడంటే ముందే పక్కింటోడు గాడిది నేను, వాని భార్య నేను, ఏది ప్రేమించమనడా, ఏదైనా దొంగిలించకూడదు, దొంగిలించద్దనిసాడు. మెయిన్ అబద్ధ సాక్ష్యం కూడా పలకూడదు. చాలామంది అబద్ధ సాక్ష్యం పెరిగేస్తారు. పక్కన కూరకు ఏది తినిస్తే ఇటు మంచివాడు ఏంటి, పక్కింటి మీద నీళ్ళు వేయడము, వాడు పడిపోతే చూద్దామని పక్కింటి మీద ఏదో ఒకటి చెప్పడం, పక్కిళ్ళు ఎదరగా నీళ్ళు వాళ్ళు మోసం చేస్తే ఇది చేస్తే ఆ నీళ్ళు కాల్చేయడము, ఆడు పొలాల్లో నిప్పెట్టడము, ఆడు లేనప్పుడు సామాగ్రి అంతా మోసుకెళ్ళిపోవడము, ఇవన్నీ పక్కలంటే జరుగుతుంటుంది. ఎక్కడి నుంచి ఊడి అలడవు. ఈ పక్క ఇంటిడా పక్కన ఈ పక్క పొలముడు
ఆ నీరు తీసేస్తాడు, ఈడి పొలంలోకి వదిలేస్తాడు. ఈడు లేనప్పుడు ఈడి నీరు ఆడి పొలంలోకి వదిలేస్తాడు. ఇలాగా పోరాటం కాదు, కానీ అందుకే నిన్ను వరే నీ పొరుగువని ప్రేమించమన్నాడు. ఒక పాస్టర్ ఒక చర్చి ఉంటేనే ఇంకో చర్చి జనాలు వెళ్ళిపోతారేమో, వాళ్ళు తెచ్చిన నీళ్ళు అనుకుంటారు. వీళ్ళు కాదని వీళ్ళు చెడగొట్టడానికి వాళ్ళు. ఈ రాజకీయాలు అన్నీ పక్క పక్కనే జరుగుతాయి. పక్క భార్య భర్తలు అయితే భర్త గురించి చెడుగు చెబితే కొంతమంది భార్య గురించి భర్త చెప్తారు. వీళ్ళిద్దరు కానీ బాగున్నప్పుడు బాగానే ఉంటారు. ఒకళ్ళు విడిపోయారు అనుకోండి, ఒకవేళ పొరపాటుని విడిపోయిన తర్వాత ఆడు మంచిడు కదా ఎదవని ఇది చెప్తారు, ఈడు మంచిడు కదా ఈడు చెప్తారు. వీళ్ళకి పెట్టుకోవడం వల్ల మొత్తం ధ్వంసం అయిపోద్ది కుటుంబాలు. అన్నదమ్ములు అంతే, పెద్దలు మంచిడు కాదు, నాకు ఇంత డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి మా పెద్దని అంటాడు, మా తమ్ముడు ఇలా తీసుకుంటాను, ఈడాడు ఆడికి చెప్పి ఇలా పరుగులు తీసుకుంటారు. పక్క అంటే అన్నదమ్ములు అవ్వచ్చు, పక్క ఇల్లు అవ్వచ్చు, పక్క ఊరు అవ్వచ్చు, పక్క దేశం అవ్వచ్చు, ప్రపంచం అవ్వచ్చు, కలిసి ఉంటే కలిసి సుఖం. అంత కలిసి ఉండాలి. ప్రేమ కలిగి మీరు ఉండండి. నువ్వు దొంగడు అయిపోతే అవతలోడు దొంగడు అయిపోతాడు. ఇతలోడు పక్కింటి ఒక కోడిపెట్ట తీయాలంటే ఆడు 2 కోడిపెట్టలు తీసేస్తాడు. 2 మేకలు తీయాలనుకుంటే 4 మేకలు తీస్తాడు. ఇలాగేమొద్దని గొడవలు తప్ప ఏమీ లేదు. కాబట్టి ప్రభు ఏం చెప్పాడంటే దొంగతనం వద్దు అన్నాడు. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.